నమస్తే, వెల్కమ్ టు వి హెల్త్ ఛానల్. నడుము నొప్పి రావడం సహజమే, తాత్కాలమే. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ మధ్య కాలంలో అందరికీ నడుము నొప్పి అనేది కామన్గా మారింది. కానీ ఈ నడుము నొప్పి ఫ్రాక్చర్కి దారితీస్తే ఏమవుతుంది? అసలు ఫ్రాక్చర్ అంటే ఏంటి? స్పైన్ ఫ్రాక్చర్ అయితే కలిగే ఇబ్బందులు ఎలా ఉండబోతున్నాయి? సో వీటి గురించి మనకి సవివరంగా తెలియజేయడానికి ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఒక ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ బిఎస్వి రాజు గారు. మరి సార్ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు రాజ్ న్యూస్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, హౌ ఆర్ యూ? గుడ్ హౌ ఆర్ యూ? సో డాక్టర్స్ని అడగకూడని ప్రశ్న హౌ ఆర్ యూ అని, బికాస్ యు ఆర్ ఆల్వేస్ హెల్దీ అండ్ మేక్స్ అస్ హెల్దీ. సో డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో మనం చెప్పుకున్నట్లయితే చిన్న పెద్ద అనే తేడా లేకుండా నడుము నొప్పితో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎవరిని అడిగినా నడుము నొప్పిగా ఉంది అంటున్నారు. కానీ ఈ స్పైన్ ఫ్రాక్చర్ అనేది అసలు ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుందో తెలియదు. అసలు ఈ స్పైన్ ఫ్రాక్చర్ అంటే ఏంటంటారు? అంటే వెన్నుపూసలో 33 ఎముకలు ఉంటాయండి. సో ఏదైనా మన కాళ్ళల్లో చేతిలో ఫ్రాక్చర్ అయినట్టు నడుములో కూడా ఎక్కువ దెబ్బ తగిలితే చాలాసార్లు, అంటే యంగ్ పీపుల్, అంటే ఒక 20 నుంచి 50 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళకి ఏదైనా దెబ్బలు తగిలితాయి. అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కానీ, లేకపోతే పైనుంచి పడిపోవడం, చెట్టు మించో లేకపోతే బిల్డింగ్ మించో పడిపోవడం కానీ, లేకపోతే కొత్తగా చూస్తున్నది ఏంటంటే స్పోర్ట్స్ ఇంజరీస్. అంటే స్పోర్ట్స్ అనేది చాలా బాగా పెరిగింది, ఏ స్పోర్ట్స్ అనే కాకుండా ఆ స్పోర్ట్స్లో కూడా చాలా తెలియకుండా మనం ఆ ఇన్వాల్వ్మెంట్ అయిపోవడం వల్ల మనం కొద్దిగా అన్యూజువల్ ఫోర్సెస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకి చాలాసార్లు చూస్తుంటారు. చాలాసార్లు మీరు ఫాస్ట్ బౌలర్కి స్ట్రెస్ ఫ్రాక్చర్ వచ్చింది, లేకపోతే స్పైన్ కానీ, లేకపోతే అలా దెబ్బ తగిలిన ఆ అన్యూజువల్ ఫోర్సెస్, కాన్స్టెంట్ రిపిటేటివ్ ఫోర్సెస్ ఉండడం వల్ల కూడా మనకి ఫ్రాక్చర్స్ చూస్తుంటాం. అది కాకుండా కామన్గా మనకి ఏంటంటే ఎముక అనేది నార్మల్గా చాలా గట్టిగా ఉంటుంది. ఇట్ ఫెయిల్స్ టు ఫెయిల్ అంటారు. అంటే అది ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే అది కండ తెగిపోతుంది, చాలాసార్లు లిగమెంట్ తెగిపోతా కానీ ఎముకలు తెగవు. కానీ ఎముకలో కానీ జబ్బు వచ్చినట్టయితే, జబ్బు అంటే మనకి అది ఒక ఇన్ఫెక్షన్ కావచ్చు. మన ఇండియాలో కామన్గా మనం చూసేది టీబీ, ట్యూబర్క్లోసిస్ వలన బోన్స్ మెత్తగా అవుతాయి. అదే ఎర్లీగా కానీ మనం పికప్ కాకపోతే బోన్స్ మెత్తపడి తొందరగా ఫ్రాక్చర్ అవుతాయి. అలాగే మనకి బోన్లో కూడా ట్యూమర్స్ రావచ్చు, వెన్నుపూసలో కూడా ట్యూమర్స్ రావచ్చు. ఆ ట్యూమర్స్ అంటే లెట్ సపోజ్ మనకి కామన్గా చూసే సమస్యలు అయితే మాత్రం బ్రెయిన్ వెన్నుపూస క్యాన్సర్లు కాకుండా క్యాన్సర్లు వేరే దగ్గర నుంచి పాకుతాయి. కామన్గా జరిగేది మనకి లంగ్ క్యాన్సర్, అలాగే ఆడవాళ్ళలోనైతే మనకి బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే మగవాళ్ళలో ప్రోస్టేట్ క్యాన్సర్. ఈ చాలాసార్లు వెన్నుపూసకు ముందు పాకిపోతాయి. కొన్నిసార్లు క్యాన్సర్ గెడ్ ఉన్నదని కూడా తెలియదు. వాళ్ళకి బ్రెస్ట్లో వాళ్ళు పాల్పేట్ చేసుకోకపోవడం కానీ, చూడకపోవడం కానీ, లేకపోతే బ్రెస్ట్ లంప్ కూడా ఉండదు. కానీ వాళ్ళకి సరిగ్గా ఫ్రాక్చర్ అయితే వాళ్ళకి నడుము నొప్పితో ప్రజెంట్ అవుతారు. సో ఇలా ఇది కామన్గా మనం చూసాం. ఇంకోటి మెయిన్ అన్నిటికంటే ముఖ్యమైనది, ఒక 50 ఏళ్ళ తర్వాత 60 ఏళ్ళ తర్వాత కామన్గా చూసేది ఆస్టియోపోరోసిస్. అంటే బోన్స్ మెత్తగా అవుతాయి వయసు బట్టి. కాల్షియం కానీ విటమిన్ డి లోపం వలన బోన్ స్ట్రెంత్, అంటే ప్రోటీన్ కూడా లేకపోతే దానివల్ల నెమ్మదిగా, ఎస్పెషల్లీ మనము పోస్ట్ మెనోపాజల్, అంటే ఆడవాళ్ళలో ఎక్కువ చూస్తాము. అలాగే వాళ్ళు ఒక 50 ఏళ్ళ తర్వాత మెన్సెస్ ఆగిపోతుంది. మెన్సెస్ ఆగిపోతే సెక్స్ హార్మోన్స్ తగ్గిపోతాయి. మగవాళ్ళలో 60 ఏళ్ళ తర్వాత, ఆడవాళ్ళలో 50 ఏళ్ళ తర్వాత. దాన్ని పోస్ట్ మెనోపాజల్ ఆర్ సెనైల్ ఆస్టియోపోరోసిస్ అంటాం. అంటే వయసు ఉన్న వాళ్ళలో బోన్ స్ట్రెంత్ తగ్గిపోతుంది. అలాగే చాలాసార్లు డయాబెటీస్ బాగా ఉన్న వాళ్ళకి, అన్కంట్రోల్గా ఉన్న వాళ్ళకి, హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, కుషింగ్స్ డిసీజ్ అంటే స్టిరాయిడ్లు బాడీలో ఎక్కువ ఉన్న వాళ్ళకి, లేకపోతే నార్మల్గా మనం స్టిరాయిడ్ టాబ్లెట్ తీసుకున్నా సరే, ఎక్కువ స్టిరాయిడ్ తీసుకుంటే బోన్స్ బాగా మెత్తపడిపోతాయి. అలాగా సో వీటన్నిటికీ మూలం అసలు ఈ మీరు చెప్పిన కారణాలు, ఇవన్నీ బోన్ ఫ్రాక్చర్ కి కారణాలు. ఎందుకంటే మనకి చాలాసార్లు మనం గమనించాం కూడా అది. దీన్ని ఏంటంటారంటే ఆస్టియోపోరోసిస్ వలన వచ్చే స్పైన్ ఫ్రాక్చర్స్ ని సైలెంట్ కిల్లర్ అంటారు. సైలెంట్ ఫ్రాక్చర్ అంటే మనకు ఒక కారణం, అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనిమీ యూ నో సంథింగ్ ఈజ్ బెటర్, బట్ మనకి ఏం కారణం తెలియదు. వాళ్ళకి సడన్ గా వాళ్ళకి నడుము నొప్పి వస్తుంది. వాళ్ళు నెమ్మదిగా ఆ నొప్పిని కానీ నెగ్లెక్ట్ చేసినట్టయితే, ఆల్వేస్ డాక్టర్ గారు వి నెగ్లెక్ట్, నడుము నొప్పే కదా, ఏదో ఒకటి జెండు బొమ్ము టాబ్లెట్ వేసుకొని పక్కన. దీంట్లో మీరు చెప్పినట్టు ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ ద కీ. ఎప్పుడైతే ఒకసారి బోన్ కానీ ఫ్రాక్చర్ అయిందంటే అర్థం ఏంటి? మన బోన్ ఉన్న స్ట్రక్చర్ మారిపోతుంది, దానిలో ఉన్న స్ట్రెంగ్త్ మారిపోతుంది, దానిలో ఉన్న షేప్ మారిపోతుంది. అంటే నార్మల్గా బోను మనకి బిల్డింగ్లో ఉన్న పిల్లర్ లాంటిది. బిల్డింగ్లో ఉన్న పిల్లర్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో, షేప్గా ఉంటుందో, బిల్డింగ్ ఎన్ని రోజులైనా అది స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగా మన బాడీ నించున్నది, నడిచేది అంతా కూడా ఎముకల వలన. మనకి అందుకే స్పైన్లెస్ అంటారు. అంటే స్పైన్లెస్ అంటే స్పైన్ మేక్స్ యూ వెరీ స్టేబుల్. బేసిక్ స్పైన్ ఫంక్షన్ ఏంటంటే మనం
స్ట్రెంగ్త్ క్రియేట్ చేయడం, స్టెబిలిటీ క్రియేట్ చేయడం, Right. సపోర్ట్ క్రియేట్ చేయడం. అది అందుకని ఆ స్పైన్ అనే వర్డ్ కూడా నార్మల్ కూడా స్పైన్లెస్ అంటారు, అంటే వాడికి స్ట్రెంగ్త్ లేదనో లేకపోతే వాడు దేని మీద నిలబడలేడు అన్నట్టు. సో ఎప్పుడైతే మన షేప్ మారిపోతుందో, మనకి ఎప్పుడైతే మనకు స్ట్రెంగ్త్ మారిపోతుందో అది వేరే వేరే కష్టాలు తెస్తుంది. అంటే గూని రావడం, వేరే వేరే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. దానివల్ల మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ నెమ్మదిగా తగ్గిపోతుంది. రైట్ డాక్టర్ గారు, చాలా వివరంగా తెలియజేశారు. అండ్ ఎప్పుడైతే ఈ స్పైన్ పెయిన్ అండ్ ఫ్రాక్చర్కి దారితీస్తుందో, ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో మనకు నడుము నొప్పి వస్తుంది, తర్వాత ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయి? ఇప్పుడు మీరు అదే కానీ దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలితే మనకు తెలిసిపోతుంది. మనకు అక్కడ మనకి దెబ్బ తగిలిన వెంటనే, అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కానీ పడిపోయినట్టునే తెలిసిపోతుంది. అక్కడ డెఫినెట్గా అక్కడ ఎర్రగా అవడం కానీ, వాపు రావడం కానీ, మజిల్స్ అన్ని స్పాజంలోకి పోతాయి. ఎందుకంటే ఆ కదలికను ఆపడానికి దేవుడిచ్చిన న్యాచురల్ ప్రొటెక్టివ్ ఫినామినా. అంటే మనం ఎముక ఎప్పుడైతే ఇరిగిపోయిందో అది బోన్ని స్టెబిలైజ్ చేయాలి. స్టెబిలైజ్ చేయకపోతే ఎముక కానీ కదిలితే వెనకాతల ఉన్న స్పైనల్ కార్డ్ కంప్రెస్ అయ్యి కాళ్ళ చేతిలో బలం తగ్గిపోతుంది. సో అది చాలా సివియర్ పెయిన్ వస్తుంది, వాళ్ళకి తిప్పలేరు, కదలలేరు. కానీ అదే కానీ మీకు బోన్స్ మెత్తపడి ఏదైనా వచ్చినది అది నెమ్మదిగా జరుగుతుంది. ఇది సడన్ ఈవెంట్. ఇది సడన్ ఈవెంట్ కాబట్టి అట్లీస్ట్ మనం జాగ్రత్తగా ఉంటాం. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే మనకి బోన్స్ వీక్ అవడం వల్ల, నేను చెప్పినట్టు ట్యూబర్కులోసిస్ కానీ, ఒక క్యాన్సర్ కానీ, ఆస్టియోపోరోసిస్ కానీ అలాగ ఉన్నప్పుడు వాళ్ళకి నెమ్మదిగా మీరు చెప్పినట్టు వస్తాయి. ముందు వాళ్ళకి ఒక వార్నింగ్, అంటే చాలాసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు ఒక రఫ్ రోడ్ సర్ఫేస్ బాగోపోతే, గుర్తుకొలు ఉన్న రోడ్లో కానీ వెళ్తే కొద్దిగా నొప్పి అనిపించి ఊరుకుంటారు. కానీ ఆ చిన్న ప్రెషర్కి, ఆ మైనర్ ఫ్రాక్చర్ లేకపోతే కొద్దిగా జారి పడిపోతారు. అది నార్మల్గా మనం ఎవరు నెగ్లెక్ట్ చేయం, దాన్ని పట్టించుకోం దాన్ని. కానీ ఇలాగ ఉన్న వాళ్ళకి ఆ చిన్న దెబ్బ తగిలినా సరే ఆ ఉనికి కూడా వాళ్ళకి చిన్నగా ఫ్రాక్చర్ మొదలవుతుంది. అది ఎర్లీగా కానీ పికప్ చేస్తే మన బాడీ షేప్ని, స్ట్రెంగ్త్ని అన్నీ ఆపి కొద్ది రెస్ట్ ఇచ్చి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తే కంప్లీట్గా రికవరీ అవుతుంది. కానీ ఎవరైతే మనం దాన్ని ఫస్ట్ స్టెప్లో నొప్పిని కానీ అవాయిడ్ చేస్తే ఆ తర్వాత వాళ్ళకి కాన్స్టెంట్ ప్రెషర్ వల్ల, అంటే మనం ప్రతిసారి కూర్చున్నప్పుడు, నించున్నప్పుడు, వంగినప్పుడు ఆ బోన్ ఇంకా క్రష్ అయిపోతుంది. దానివల్ల కొద్దిగా హైట్ తగ్గడం, తర్వాత గూని రావడం, ఇంకా కానీ ఒత్తిడిలో ఉంటే ఆ ఎముకలు కానీ ఫ్రాక్చర్ అయ్యి ఆ ఫ్రాక్చర్స్ అన్ని వెన్నుపూస మీద ఒత్తిడి వలన మీకు న్యూరలాజికల్ సిమ్టమ్స్, అంటే కాళ్ళల్లో తిమ్మిర్లు రావడం, బలం తగ్గడం, యూరిన్ మోషన్ కంట్రోల్లో లేకపోవడం, కొంతమందికి సెక్స్ సమస్యలు రావడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం. ఓకే డాక్టర్, అసలు మనకి స్పైన్ అనేది ఫ్రాక్చర్ అయ్యిందని ఎలా తెలుస్తుంది? ఎటువంటి పరీక్షలు చేయించుకుంటే తెలుస్తుంది? కామన్గా మనకు తెలియాల్సింది అంటే మనం ఎక్స్రే తీస్తే మనకు తెలుస్తుంది ఎక్కడ ఫ్రాక్చర్ అయింది, ఎన్ని ఫ్రాక్చర్లు అయినాయి, అది ఏ స్టేజ్లో ఉన్నదని తెలుస్తుంది. కానీ దానికంటే ముఖ్యమైనది ఇప్పుడు మనకి పేషెంట్కి ఎవరికైనా సరే ఈ నడుము నొప్పితో పాటు కాళ్ళల్లో కానీ బలం తగ్గినట్టు కానీ, తిమ్మిర్లు వచ్చినట్టు కానీ, యూరిన్ మోషన్ తేలకపోతే దానికి బెస్ట్ టెస్ట్ ఎంఆర్ఐ అండి. ఎంఆర్ఐ ఏం చేస్తుందంటే ఎంఆర్ఐలో ఎముకనే కాకుండా నరాల మీద ఒత్తిడి ఉందా లేదా, అది ఎక్కడుంది, ఎంత ఒత్తిడిలో ఉంది, దానికి ఎలాంటి వైద్య విధానం చేయాలనో తెలుస్తుంది. నరం మీద కానీ ఒత్తిడి లేనట్టయితే చాలాసార్లు మనం మందులతో ట్రీట్ చేయొచ్చు. ఓకే. అలాగే వర్టిబ్రల్ కొలాప్స్, అంటే నార్మల్ హైట్ ఆఫ్ ది వర్టిబ్రే ఒక రఫ్ ఉజ్జాయింపుగా 2.2 to 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది హైట్. ఆ హైట్ కానీ ఎప్పుడైనా సరే 50% కంటే తగ్గిపోతే దానికి స్టెబిలిటీ అంటారు, స్పైనల్ స్టెబిలిటీ అంటారు. ఎబిలిటీ ఆఫ్ ది స్పైన్ టు బేర్ నార్మల్ వెయిట్ వితౌట్ ఫర్దర్ డిటరేషన్ ఆఫ్ హిస్ షేప్ అండ్ సైజ్. అది ఎక్కువ కానీ కొలాప్స్ అయిపోతే కూడా ఆపరేషన్ చేసే అవసరం పడుతుంది. ఓకే. బాగా క్రష్ అయిపోయినట్టు కానీ, ఎముక కానీ కదిలిపోయినట్టయితే కానీ, లేకపోతే నరాల మీద వీక్నెస్ వస్తే కానీ ఒక్కొక్కసారి ఆపరేషన్ అనేది తొందరగా చేయాల్సి వస్తుంది, తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. అలా లేని వాళ్ళకి మనం ఎర్లీగా కానీ పికప్ చేసినట్టయితే టోటల్గా మన మందులతోని వాటితో మేనేజ్ చేయాలి. సో మీరు అన్నట్టు ఒకవేళ నెగ్లెక్ట్ చేసామనుకోండి, సో దేనికి దారి తీస్తుంది అంటారు? నెగ్లెక్ట్ చేసినట్టే ఫస్ట్ స్టెప్లోని మనకి నొప్పి పెరుగుతుంది నార్మల్గా. అంటే స్పైనల్ పెయిన్ ఎలా ఉంటుందంటే పడుకున్నప్పుడు ఉండదు, మీరు అన్నట్టు నరాలు వీక్ అయిపోవడం, లేదంటే ఇంకా ఇతరితర పార్ట్స్ మీద దెబ్బ చూపించడం, ఇలాంటి కారణాలు వచ్చేస్తాయి అంటారు. అవునండి. ఏం చేస్తుందంటే ఒక ఫ్రాక్చర్ కానీ ప్రొలాంగ్ అయ్యి అదే కానీ ఇంకా ప్రోగ్రెస్ అయితే ఆ వెన్నుపూస బోన్ అన్న చాలా గట్టిగా ఉంటుంది, నరాలు చాలా మెత్తగా ఉంటాయి. సో ఎప్పుడైతే బోన్ వెళ్ళి నరాన్ని నొక్కుతుందో, ఆ ఫ్రాగ్మెంట్స్ నొక్కుతాయో, నెమ్మదిగా కాళ్ళల్లో స్పర్శ తగ్గడం, తిమ్మిరి రావడం, కాళ్ళల్లో బలం తగ్గడం వస్తాయి. కొన్నిసార్లు మనకి నెమ్మదిగా మనకి యూరిన్ మోషన్ కంట్రోల్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. చెప్పినట్టు కొన్నిసార్లు చిన్న యంగ్ పీపుల్ అయితే సెక్స్కి కూడా, ఎందుకంటే నరాల్లోనే సెక్స్కి సంబంధించిన నరాలు, ఆ స్ట్రెంత్ సంబంధించిన నరాలు కూడా ఉంటాయి, అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఎర్లీగా మనం డయాగ్నోస్ చేసినట్టయితే కంప్లీట్గా మనం టోటల్గా ప్రివెంట్ చేయొచ్చు, ఏ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా. కానీ చాలా మందికి ఒక డౌట్ ఉంది డాక్టర్ గారు, ఇట్లా స్పైన్ ఫ్రాక్చర్ అయిన తర్వాత ఎత్తు కూడా పెరగరు
తగ్గిపోతారు అని ఒక డౌట్ ఉంది. చెప్పినట్టు అదే నార్మల్ హైట్ అన్నది ఒక వర్టిబ్రే అన్నది 2 to 3 సెంటీమీటర్స్ ఉంటుందండి హైట్ బట్టి, మనిషి హైట్ బట్టి. ఎప్పుడైతే మన ఫ్రాక్చర్ అయిందో దాని హైట్ తగ్గుతుంది. ఈ హైట్ తగ్గింది అన్నది పర్మనెంట్. అది నార్మల్గా అది మళ్ళీ ఒకసారి ఫ్రాక్చర్ అయిపోయాక మళ్ళీ దాని హైట్ చేయలేము. సో కొంతవరకు మనం ఎలా చేయగలం అంటే దాన్ని సరైన పోస్చరల్ టెక్నిక్స్ అంటారు. అంటే మనం ఎక్కడైతే ఫ్రాక్చర్ అయిందో ఆ ఫ్రాక్చర్ కింద దిండు పెడితే కొంతవరకు ఆ కైఫోసిస్ తగ్గుతుంది. ఆ పొజిషన్లో కానీ హీల్ అయితే మళ్ళీ మన షేప్, మన బాడీ షేప్ కానీ లేకపోతే మన హైట్ కానీ రిస్టోర్ అవుతుంది. అలాగే ఎప్పుడైతే గూని ఎక్కువ వస్తుందో అలా ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సో ఆపరేషన్లో కూడా 2-3 రకాల విధానాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే పెర్క్యూటేనియస్ అంటారు. పెర్క్యూటేనియస్ అంటే చిన్న సూది పెట్టి ఎక్కడైతే మనకి దెబ్బ తగిలిందో, ఫ్రాక్చర్ అయిందో అక్కడ సిమెంట్ పెట్టడం వల్ల మన బాడీ హైట్ పెరిగి ఆ ఫ్రాక్చర్ని స్టెబిలైజ్ చేయడం వల్ల మీ నొప్పి వెంటనే తగ్గిపోతుంది. 90% ఆఫ్ ది పీపుల్ విల్ హ్యావ్ ఎక్సలెంట్ రిలీఫ్. దీన్ని వర్టిబ్రోప్లాస్టీ ఆర్ కైఫోప్లాస్టీ అంటారు. అంటే ఒక్కోసారి షేప్ కానీ ఇంకా గూని బాగా వస్తే దానికి ఒక సూది పెట్టి ఆ సూది నుంచి ఒక బెలూన్, అంటే థిక్ ప్లాస్టిక్ బెలూన్లా ఉంటుంది. ఆ బెలూన్ని కొద్దిగా ఇన్ఫ్లేట్ చేయడం వల్ల, అది దాన్ని డైలేట్ చేయడం వల్ల మీ బాడీ హైట్ పెరుగుతుంది. సో పెరిగితే ఆ ఉన్న గ్యాప్లోని మనం సిమెంట్ పెడతాం, థిక్ సిమెంట్ పెడతాం. అది స్టెబిలైజ్ చేసి మన షేప్ని ఇంప్రూవ్ చేయడమే కాకుండా మీ నొప్పి వెంటనే తగ్గించేస్తుంది, ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది. సో ఇది ఆల్మోస్ట్ డే కేర్ ప్రొసీజర్ అనుకోండి, లేకపోతే 1 day ఉండడం అనుకోండి, పేషెంట్ మెడికల్ ఇష్యూస్ ప్రకారం. దీని రిలీఫ్ వల్ల చాలామందికి మనకి ఆపరేషన్ అన్నది కూడా లేకుండా జరుగుతుంది. అంటే దీనికి చిన్న ఘాటు పెడతామంటే, చిన్న ఘాటు వేస్తే ఒక సూది పెడతాం, లేకపోతే అది కూడా సూచనలు కానీ చిన్న క్లిప్ వేస్తాం, అది కొయ్యడం కానీ ఏమి ఉండదు. ఇంకా నెక్స్ట్ స్టెప్ అంటే వీళ్ళకి ఎవరికైతే బలం తగ్గిపోతుందో, బాగా గూన్ వస్తున్నదో వాళ్ళకి వీలైతే ఈ సిమెంటింగ్తో పాటు స్క్రూస్ కూడా పెట్టి దాన్ని మీరు ఇందాక అన్నారు కదా హైట్ ఎలాగ పెరగాలి అంటే ఆ గూనిని తగ్గిస్తే స్ట్రైట్గా చేసి అప్పుడు వెయిట్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ది బోన్, అంటే బోన్ చెప్పేది మన బాడీ వెయిట్ని కావాలి బోన్ అన్నది. మళ్ళీ ఆ స్క్రూస్ అయి పెట్టి దాని బాడీ షేప్ని క్రియేట్ చేయడం వల్ల నరం మీద ఒత్తిడి తీయడమే కాకుండా గూనిని కరెక్ట్ చేసి, ఎప్పుడైతే గూని కరెక్ట్, ఇప్పుడు మనం నాడు ఇలాగ ఎక్కువ కూర్చున్నట్టయితే మన బాడీ ఇన్కన్వీనియన్స్ వల్ల కంటిన్యూస్గా బ్యాక్ పెయిన్ వస్తుంది. బాడీ కరెక్ట్ షేప్లో రిస్టోర్ చేయడం వల్ల ఆటోమేటిక్గా నొప్పి తగ్గిపోతుంది. సో మీరు అన్నట్టు ఇంతకు ముందు ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్స్కి ఈ మధ్య ఎక్కువ ఇట్లా జరుగుతున్నాయి అంటున్నారు. కానీ ల్యాప్టాప్స్ ముందు ఎక్కువ కూర్చున్నా కూడా ఐటీ కంపెనీస్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్కి కూడా ఇట్లాంటి నడువు నొప్పితో బాధపడుతున్న సమస్యలు ఎదురుతాయి. కానీ ఈ జనరేషన్లో, ఈ టైంలో మీరు ఎక్కువగా ఎటువంటి ప్రొఫెషన్స్ని చూస్తున్నారు స్పెయిన్ ప్రాబ్లం తోటి? స్పైన్, బ్యాక్ పెయిన్ అన్నట్టు మీరు చెప్పినట్టు నడుము అన్నది మనం చూసుకున్నట్టయితే మనం ఆల్మోస్ట్ కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనం మనిషి ఇవాల్వ్ అవుతున్నాడు. కానీ మనం ముందుగా మనం చూస్తున్నట్టు ఎప్పుడు కూడా నడిచేవాడు, పరిగెట్టేవాడు. కూర్చోడం అన్నది ఈ కొత్తగా లాస్ట్ 60-70 years నుంచి కూర్చోడం అన్నది పెరిగింది బాగా, యాక్టివిటీ అన్నది తగ్గిపోయింది. ఇప్పుడు నడుము అన్నది మనకి కంటిన్యూస్గా 7-8 గంటలు కూర్చోనే శక్తికి దానికి అది నిర్మింపబడలేదు స్ట్రక్చరల్గా. ఆ పోస్చర్లో ఏంటంటే సిట్టింగ్ పోస్చర్లో చెప్పాలంటే వెన్నుపూసలో ఎముక మధ్య చిన్న ఎముక ఉంటుంది, డిస్క్ అంటారు. ఆ డిస్క్ మీద కూర్చుంటే ఎక్కువ ప్రెషర్ పడుతుంది నించుంటే కంటే కూడా. అలాగే కూర్చుని వంగితే ఇంకా ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఇలా కాన్స్టెంట్గా కూర్చోవడం వల్ల ఇన్యాక్టివిటీ, అంటే ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు చాలామంది. వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మజిల్స్ అన్నీ కూడా మెత్తబడిపోతాయి, సన్నగా వేస్టింగ్ వచ్చేస్తుంది. మజిల్ ఇన్యాక్టివిటీ వలన రాంగ్ పోస్చర్, అంటే నేను కూర్చున్నాను చూడండి, ఇలా కూర్చున్నట్టు ఇలా కూర్చోవాలి. అంటే నేను కూర్చున్నప్పుడు నా బరువు ఏదైతే ఉందో నడుము ద్వారా, చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, అంటే కాళ్ళకి నేను హైట్ కానీ లేకపోతే ఫుట్ స్టూల్ పెట్టుకుని నా బరువు ఏదైతే ఉందో కాళ్ళ ద్వారా, చేతుల ద్వారా, నడుము ద్వారా వెళ్ళాలి. దీన్ని 5 point సిట్టింగ్ అంటే. ఇలా కాకుండా స్లోచింగ్ అంటే ఇలా కూర్చుంటే డిస్క్ మీద ప్రెషర్ పడుతుంది, అలా ఉంగడం వల్ల ప్రెషర్ పడుతుంది. అలాగే అన్సపోర్టెడ్ సిట్టింగ్, ఎక్కువసేపు సపోర్ట్ లేకుండా కూర్చుంటే అవుతుంది. కూర్చుంటప్పుడు మన థై షుడ్ బి ప్యారలల్ టు ద గ్రౌండ్ ఆర్ రైట్ యాంగిల్స్ అనమాట. థై అండ్ నీస్ షుడ్ బి రైట్ యాంగిల్స్. అలా కూర్చోవడం వల్ల నా బరువు ఏదైతే ఉందో కాళ్ళ ద్వారా, చేతుల ద్వారా, నడుము ద్వారా వెళ్ళడం వల్ల మీకు నడుము నొప్పి అన్నది పూర్తిగా రాకుండా ఉంటుంది. దాంతోపాటు మీరు రెగ్యులర్గా మీకు బ్యాక్ ఎక్సర్సైజెస్ చేస్తుంటే, ఫిజికల్ యాక్టివిటీ, బ్యాక్ ఎక్సర్సైజెసే కాదు, కీప్ వాకింగ్, జాగింగ్ బేస్డ్ అపాన్ యువర్ ఏజ్ ఆర్ కంఫర్ట్, నెమ్మదిగా మీ బాడీ స్ట్రెంగ్త్ కానీ బోన్ స్ట్రెంగ్త్ కానీ పెరుగుతుంది. బోన్స్ అన్నవి పడుకుంటే, రెస్ట్ తీసుకుంటే బోన్లో కూడా స్ట్రెంగ్త్ రాదు. సో బోన్ స్ట్రెంగ్త్ రావాలన్నా, మనకి మజిల్ స్ట్రెంగ్త్ రావాలన్నా యాక్టివిటీ ఈజ్ ద కీ. సో ఇన్ఫ్యాక్ట్ బెడ్ రెస్ట్ తీసుకుంటే ఉన్న బోన్ స్ట్రెంగ్త్ నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది ఒక 50 ఏళ్ల వరకు ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే బాడీ ఈజ్ మేడ్ టు లాస్ట్ ఫర్ లాంగ్ టైమ్. సో అప్పటి వరకు మీ బాడీలోని రిజర్వ్స్ వల్ల మీకేం స్ట్రెంత్ ఉండదు. ఒకసారి మీరు ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తారో ఈ బోన్స్ అన్నవన్నీ కూడా నేను చెప్పినట్టు 50 years తర్వాత దాంతోపాటు ఇంపార్టెంట్ ముఖ్యమైనది
మనం తీసుకునే ఆహారం బట్టి మన బోన్ స్ట్రెంత్ ఉంటుందండి. వీఆర్ వాట్ వీ ఈట్ అంటారు. అలా బోన్ స్ట్రెంత్ కూడా బోన్లో కూడా మనం తీసుకునే ఆహారం బట్టి కాల్షియము, ప్రోటీన్ అండ్ విటమిన్ డి అవి దానివల్ల చాలా వరకు బోన్లో ఉన్న స్ట్రక్చర్ మార్పు ఉంటుంది. బోన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనం 20-30 ఇయర్స్ అప్పుడు 50 ఇయర్స్ అప్పుడు తీసుకున్న బోన్ స్ట్రెంత్ దట్ విల్ టేక్ అస్ టు 60 ఇయర్స్ ఆర్ 70 ఇయర్స్. ఎవరైతే మంచి ఆహారం తీసుకుని మంచి జాగ్రత్తలు తీసుకుంటారో వాళ్ళకి ఈ సమస్యలు రాకుండా ఉంటాయి, అసలు సమస్యనే రాదు. ఆస్టియోపోరోసిస్ అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 60 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళలో ప్రతి ఇద్దరిలో ఒకరికి ఉంటుంది. ఇండియాలో ప్రతి ఇద్దరిలో ఒకటి ఉంటుంది. అంటే అంత కామన్ సమస్య అది. చాలామంది దాన్ని మీరు పట్టించుకోకపోవడం వల్ల అది అన్నెసరిగా వేరే సమస్య తీస్తుంది. సో డాక్టర్ గారు, ఈ స్పైన్ ఫ్రాక్చర్ ఆర్థరైటిస్ కి కూడా దారితీస్తుందంటారా? ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో చాలా మందికి సైన్స్ సమస్యలు వస్తాయండి. ఇప్పుడు మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు, చాలా మంది కామన్గా చూసే సమస్య రుమటాయిడ్ ఆర్థరైటిస్. అలాగే యాంకలోజింగ్ స్పాండిలైటిస్, వీటన్ని సమస్యల్లో కూడా స్పైన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా యాంకలోజింగ్ స్పాండిలైటిస్లో అయితే అంటే ఆ బోన్ అంతా ఫామ్ అయ్యి ఒక పీస్ కింద మారిపోతుంది, అంటే ఒక బాడీకిలా. దాంతోపాటు గూనిలో ఇలా వెళ్ళిపోతుంది, నెమ్మదిగా వాళ్ళు ఇలా వెళ్ళిపోతారు, అంటే అది వెనక్కి కూడా ఫిక్స్ అయిపోతుంది. సో చాలాసార్లు ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఓన్లీ జాయింటే కాకుండా స్పైన్లో కూడా జాయింట్స్ ఉంటాయి. ఆ జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకున్న సమస్యలని చాలా సాధారణంగా చూస్తాం. ఇంకొకటి ఏంటంటే ఈ సమస్యలకి చాలాసార్లు మనము స్టిరాయిడ్ మందులు ఇస్తుంటారు. అది లో గ్రేడ్గా అయితే ఏదైనా ఇన్ బిట్వీన్ చాలా ఎక్కువ డోసులు కంటిన్యూస్గా ఎవరికైతే స్టిరాయిడ్ ఇస్తారో వాళ్ళకి బోన్ స్ట్రెంత్ తగ్గిపోయి వాళ్ళలో స్పైనల్ ఫ్రాక్చర్స్ చాలా కామన్గా చూస్తాం. అది ఇంకోటి ఏంటంటే ఈ కీళ్ళ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అలాంటి చెప్పిన వాళ్ళలో ఎముకలు కూడా ఒకసారి కదిలిపోతాయి, ఎస్పెషల్లీ మెడలోని వాటిలోని వాడికి కదిలిపోవడం వలన, లేకపోతే వాళ్ళకి ఆర్థరైటిస్ ఉండడం వలన స్పైనల్ కార్డ్ కంప్రెషన్స్ రావడం కానీ అవి కూడా చాలా కామన్గా చూస్తాం. ఓకే డాక్టర్ గారు, అండ్ ఒకసారి చికిత్స తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ స్పైన్ ఫ్రాక్చర్ వల్ల సమస్యలు అంటూ మళ్ళీ వస్తూ ఉంటాయా, పునరావృతం అవుతూ ఉంటాయా? ఒకసారి స్పైన్ ఫ్రాక్చర్కి మనకు కావాల్సింది ఏంటంటే ఎముక అనేది మనకి బాడీలో హీల్ కావాలి అంటే దానికి ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాలు ఇరిగింది, దానికి నార్మల్గా ఒక 6 నెలల నుంచి 7-8 నెలలు టైం తీసుకుంటుంది. అలా ప్రతి టిష్యూకి ఒక టైం ఉంటుంది. ఇప్పుడు చర్మం తెగిపోతే అది యూజువల్గా ఒక 10 రోజుల్లో హీల్ అయిపోతుంది. బోన్ హీలింగ్ అన్నది కూడా దానికి కూడా ఒక టైం పడుతుంది. అది కొంతవరకు మన బాడీలో ఉన్న న్యూట్రిషన్ బట్టి, మన వయసు బట్టి కూడా హీలింగ్ అవుతుంది. నార్మల్గా బోన్ హీలింగ్ బాగా కావాలి అనుకుంటే, వెన్నుపూసలో ఉన్న బొక్కలు బాగా హీల్ అవ్వాలి అంటే మనకు ఉజ్జాయింపుగా ఒక 6 months కొద్దిగా దానికి టైం పడుతుంది. ఈ టైంలో మనం కూర్చున్నాం అనుకోండి, ఎవ్రీ టైం బోన్ ఫామ్ అవుతుంది. బోన్ హీలింగ్ వచ్చే టైంలో బోన్ మెత్తగా ఉంటుంది. మళ్ళీ కూర్చుంటే ఆ బోన్ ఒత్తిడికి మళ్ళీ అది మళ్ళీ ఆ గూనికి వచ్చేస్తుంది. ఫస్ట్ బోన్ ఫామ్ అయింది బేబీ బోన్ అంటారు, మెత్తగా ఉంటుంది. దాని మీద మళ్ళీ ఒత్తిడి పెడితే మళ్ళీ అది క్రష్ అయిపోతుంది. ఇది మళ్ళీ ఏదైతే ఉన్నదో ఆ స్ట్రక్చర్ మళ్ళీ మారిపోతుంది. సో మీరు ఫస్ట్ 3 months 6 months నడుము జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి తీసుకోవాలి? వీలైనంత వరకు పడుకునే ఉండాలి. కూర్చోవాలి అనుకుంటే దానికి స్పెషల్ బ్రేసెస్ ఉన్నాయి, లోకల్ బ్రేసెస్ అవ్వచ్చు, ఇంపోర్టెడ్ బ్రేసెస్. ఆ బ్రేసెస్ పెట్టుకుని లిమిటెడ్ యాక్టివిటీ చేసుకోవాలి. లిమిటెడ్ యాక్టివిటీ అంటే మీ వాష్రూమ్ కానీ అలాగ వెళ్ళి వీలైనంత వరకు లిమిటెడ్, అలా మీరు జాగ్రత్తలు కానీ పాటించినట్టయితే మీకు బోన్ హైట్ మెయింటైన్ అవుతుంది, బోన్ స్ట్రెంత్ వస్తుంది. ఈ మధ్యలో నేను చెప్పినట్టు ఒకసారి నొప్పులు తగ్గిన వెంటనే మీరు ఫిజియోథెరపీ వలన బ్యాక్ ఎక్సర్సైజెస్ చేసి స్ట్రెంథన్ చేసుకుంటే ఆ బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచడమే కాకుండా ఎప్పుడైతే మజిల్స్ స్ట్రాంగ్గా ఉంటాయో బాడీ షేప్ని, పోస్చర్ని మెయింటైన్ చేస్తాయి, నొప్పి కూడా తొందరగా తగ్గించేస్తాయి. సో ఫిజికల్ స్ట్రెంథనింగ్, మంచి డైట్, కొద్దిగా రెస్ట్, బ్రేసెస్, వీటి వలన చాలా వరకు మనము 90% పైన ఎవరికి ఆపరేషన్ లేకుండా చేయగలం. కానీ మేము చెప్పినట్టు వాళ్ళు కొద్దిగా ముందుగా రావాలి, చెప్పిన అడ్వైజ్ని కరెక్ట్గా పాటించాలి. రైట్ డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఇందాక మీరు అన్నట్టు ఎప్పుడైతే స్పైన్ అనేది ఫ్రాక్చర్ అయితే 6కి పనికిరారు, 6 చేయడానికి కూడా అని మీరు అన్నారు. సో దాని గురించి మాకు సవివరంగా తెలియజేయండి. అంటే సెక్స్ సమస్యలు అన్నవి నరాల కానీ డ్యామేజ్ అయితే వస్తాయండి చాలాసార్లు. సో అది నరాల డ్యామేజ్ అంటే ఓన్లీ సెక్స్ సమస్యలు ఐడియల్గా ఒకటి రాదు. చాలాసార్లు ఇలా ఉన్న వాళ్ళకి కాళ్ళలో బలం తగ్గడం, స్పర్శ తగ్గడం, ఎస్పెషల్లీ వాళ్ళకి మనం బటక్ చుట్టూ ఎనస్థీషియా వస్తుంది. అంటే ఆ బటక్ చుట్టూ ఉన్న నరాలకు సంబంధించి మనం సెక్స్కి సంబంధించిన నరాలు ఉంటాయి. ఇలా ఉన్న వాళ్ళకి చాలాసార్లు యూరిన్లో మోషన్లో కూడా కష్టం వస్తుంది. ఓ మై గాడ్. సో దీనితో పాటు ఒక్కొక్కసారి ఎప్పుడైతే మనకి స్పైన్ ఫ్రాక్చర్ రావడం వలన వాళ్ళ జనరల్ హెల్త్ కొద్ది కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. దాంతోపాటు పెయిన్ ఉండడం వలన వాళ్ళకి సెక్స్ మీద కొంతవరకు వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ తగ్గుతుంది.
సో అన్నిసార్లు ఒకవేళ మీ కాళ్ళలో చేతిలో బలం బాగానే ఉండి కాళ్ళ అంతా బాగానే ఉండి యూరిన్ మోషన్లో ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఒకసారి క్లినికల్గా మన డాక్టర్ పరీక్ష చేస్తే నరాల్లో ఎక్కడ వీక్నెస్ లేదనుకున్న వాళ్ళకి సెక్స్ సమస్య కానీ వచ్చిందంటే అది బాగా కరెక్ట్ అవుతుంది. అది మే బి రిలేటెడ్ టు పెయిన్. మీరు ఎవ్రీ టైం మీరు సెక్స్ అనేది చేసేటప్పుడు కొద్దిగా పెయిన్ కానీ వచ్చినప్పుడు వాళ్ళకి భయం వస్తుంది. ఎందుకంటే స్పైనల్ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల వచ్చే పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది. ఆ భయంతో వాళ్ళు కూడా యాక్టివ్గా దాని మీద ఇంట్రెస్ట్ చూపించలేకపోవచ్చు చాలాసార్లు. కానీ మేము చెప్పినట్టు మనం ద కీ హియర్ ఈజ్ నరాన్ని కాపాడాలి అంటే మనం ఎర్లీగా ఒక వైద్యానికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎర్లీగా చేసినట్టయితే మనకు అసలు సమస్య రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పినట్టు ఫస్ట్ స్టేజ్లో నడుము నొప్పి వస్తుంది, తర్వాత స్టేజ్లో హైట్ తగ్గినట్టు కానీ గూన్లా వస్తుంది, తర్వాత స్టేజ్లోనే మీకు కాళ్ళలో తిమ్మిరి రావడం, బలం తగ్గడం, యూరిన్ మోషన్ కానీ సెక్స్ కానీ డైరెక్ట్గా సెక్స్ ప్రాబ్లం అనేది తక్కువ, ఓన్లీ సెక్స్ ప్రాబ్లం అనేది తక్కువ వస్తుంది. సో అందుకని మీరు ఎర్లీగా కానీ ఉన్నట్టయితే కంప్లీట్గా మీ సమస్య రాకుండానే చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీకు ఏదైనా డౌట్ వచ్చినట్టయితే డాక్టర్తో మాట్లాడితే మీకు ఏదైనా ఆ సమస్యని ఆ డౌట్ మైండ్లో ఉన్నదాన్ని వాళ్ళకి తీయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కొంతవరకు యాజ్ యూ నో సెక్స్ అనేది కొంతవరకు మైండ్ గేమ్, ఇట్ ఇస్ ఆల్ టోటల్ ఇన్ ద మైండ్. సో ఒకసారి మనం చెప్పినట్టు కానీ లేకపోతే ఒకవేళ మనకే కానీ డౌట్గా ఉన్నట్టయితే దానికి కొన్ని టెస్ట్లు ఉంటాయి. ఎంఆర్ఐ చేసి నరం మీద ఒత్తిడి ఉందా లేదా, అలాగా నర్వ్ కండక్షన్ స్టడీస్ అంటారు, నరాలు కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, దాని యాంప్లిట్యూడ్, లేటెన్సీ, వెలాసిటీ, దాన్ని చేయడం వల్ల మనం కూడా నిక్కచ్చిగా చెప్పొచ్చు దీనికి నరాలకు సమస్య కాదు, మీకు మంచిగా అవుతుంది జస్ట్ అని చెప్పి మనకు వాళ్ళకి రీఅష్యూరెన్స్. చాలాసార్లు సెక్స్ దానికి సంబంధించి రీఅష్యూరెన్స్ విల్ హెల్ప్ దెమ్. వాళ్ళకి ఆ ధైర్యం రావాలి, నేను అంత బాగానే ఉన్నానని చెప్పి. మనం ఎంత చెప్తే అది రాదు. అది ఒకసారి అది ఆ మైండ్ సెట్టింగ్ వస్తే వాళ్ళకి అంతా నార్మల్గా లైఫ్ బాగుంటుంది. రైట్ డాక్టర్ గారు, ఇంకో వన్ మోర్ డౌట్ ఏంటంటే ఈ స్పైన్ అనేది ఫ్రాక్చర్ అయిన తర్వాత యూరినరీ ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? అంటే మనకి తెలియకుండా యూరిన్ పాస్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి అంటారు? స్పైన్ సమస్యల తర్వాత నరాల్లో కానీ ఒత్తిడి కానీ ఉన్నట్టయితే ఈ యూరిన్ సమస్య వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుందండి. అది కానీ ఏంటంటే ఇలా ఉన్న వాళ్ళల్లో చాలామందికి కాళ్ళలో బలం తగ్గడం, తిమ్మిర్లు రావడం, లేకపోతే బాగా నడుము నొప్పి ఉండడం, గూని రావడం, అలాగే ఎంఆర్ఐ చేసినట్టయితే నడుము మీద కంప్రెషన్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ నరం మీద కంప్రెషన్ తీస్తారో అప్పుడు ఆ యూరిన్ ఇంప్రూవ్మెంట్ కూడా అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఓన్లీ యూరిన్ ప్రాబ్లమే వస్తుంది కొంతమందికి, వీళ్ళ నరాల వీక్నెస్ కానీ ఏమీ లేకుండా ఉండడానికి. ఇలాంటి దానికి ఒకసారి మనకి ఎప్పుడైతే ఎంఆర్ఐలో కూడా అంత దోషం లేదో దానికి వేరే యూరోడైనమిక్ స్టడీస్, యూరోఫ్లోమెట్రీ అని కొన్ని స్టడీస్ చేయడం వల్ల మనకి ఎక్కడ తేడా ఉంది, అది నరాల్లో తేడా ఉందా లేకపోతే బ్లాడర్లో తేడా ఉందా అన్నది మనం గ్రహించగలుగుతాం ఒక్కొక్కసారి. కానీ సాధారణంగా మీకు చెప్పినట్టు ఇప్పుడు ఈ ఆస్టియోపోరోసిస్ ఫ్రాక్చర్స్ అనేవి 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళ వరకు చాలా ఎక్కువగా చూస్తాం. ఇలా ఉన్న వాళ్ళకి ఈ యూరిన్ సమస్య ఇది రెండు ఉంటాయి. కానీ అది ఏది బ్లాడర్కి సంబంధించింది, ఏది స్పైనల్కి సంబంధించి అన్నది మనం ఒకసారి పేషెంట్ బట్టి ఇవాల్యుయేషన్ చేసి వాళ్ళకి క్లినికల్గా వాళ్ళ పరీక్ష చేసి వాడిని డీటెయిల్గా హిస్టరీ తీసుకోవడం వల్ల, అవసరమైతే దాన్ని టెస్ట్ చేయడం వల్ల అది న్యూరోజెనిక్ అంటే నరాల వల్ల వచ్చిందా లేకపోతే వయసుతో పాటు బ్లాడర్ కంట్రోల్ కూడా వీక్ అవుతుంది. అది ఎస్పెషల్లీ మీరు చూస్తే, మీరు అమెరికాలో చెప్తుంటారు అమెరికా సెల్స్ మోర్ అడల్ట్ డైపర్స్ అండ్ బేబీ డైపర్స్ అన్నట్టు. ఎందుకంటే ఒకసారి మీరు 70 years 80 years తర్వాత యూరిన్ కంట్రోల్ అన్నది కొద్దిగా తగ్గడం అన్నది చాలా సాధారణంగా చూస్తాం 30% వాళ్ళల్లో. ఇది దీనివల్ల ఈ నొప్పి వల్ల వాళ్ళు ప్రతిసారి వెళ్ళలేకపోవడం వల్ల కానీ లేకపోతే దానికి నరం వల్ల అయితే కానీ రెండిటి వల్ల అయితే కానీ కొన్నిసార్లు ఇది చూస్తాం. దానికి కరెక్ట్గా అది ఇవాల్యుయేషన్ చేయించుకుంటే కారణం తెలిస్తే దాన్ని బట్టి ఇప్పుడు బ్లాడర్ సంబంధించిన సమస్య అంటే దానికి మందులు ఇస్తే సరిపోతుంది. అదే కానీ నరాలకు సంబంధించిన సమస్య అయితే కొంతవరకు ఎర్లీ స్టేజ్లో మనం మందులు లేకపోతే పోస్చరల్ కరెక్షను, ఫిజియోథెరపీ చేసి ఇంకా తగ్గని వాళ్ళకి అవసరమైతే ఆపరేషన్ చేసి ఆ నరం ఒత్తిడి తీసేయాల్సి వస్తుంది. ఎందుకంటే బ్లాడర్ అనేది ఒకసారి కంట్రోల్ లేకపోతే మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోతుంది. అంటే మనం ప్రతిసారి ఒక సోషల్ ఈవెంట్కి వెళ్ళాలన్నా బయటకు వెళ్ళాలన్నా వాళ్ళు నెమ్మదిగా రిస్ట్రిక్ట్ అయ్యి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా తగ్గిపోతుంది. సో అది చాలా సాధారణంగా చూసే సమస్య. అది పేషెంట్ వాళ్ళకి చెప్పగలగాలి. చాలాసార్లు వాళ్ళు చెప్పరు కూడా, మీరు చెప్పినట్టు మొహమాట పడి చెప్పకుండా ఉంటారు. అది ఎర్లీగా కానీ చెప్పినట్టయితే నరం మీద పూర్తిగా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. నరాల్లో ఉన్నదానికి కీ ఇష్యూ ఏంటంటే ఎర్లీగా కానీ ఎవరైనా ప్రెజెంట్ అయితే అది కంప్లీట్గా రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేట్ అయ్యే కొద్దీ నరం మీద పర్సిస్టెంట్ ఒత్తిడి కానీ ఉన్నట్టయితే
పార్షియల్ డ్యామేజ్ అన్నది రావే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంతకు ముందు సిట్టింగ్ పొజిషన్లో ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో లైక్ ఐటీ ఎంప్లాయీస్ కానీ ఇంకెవరైనా, సో వాళ్ళు కూర్చునే పోస్చర్ గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ ఈ మధ్య కాలంలో క్యాబ్ డ్రైవర్స్ అండ్ లారీ డ్రైవర్స్ ఎవరైతే డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వాళ్ళ పోస్చర్ ఏ విధంగా ఉంటే బాగుంటుందంటారు? సో ఇది సిట్టింగ్కి డ్రైవింగ్కి రెండు డిఫరెన్స్ ఉన్నాయండి. ఎందుకంటే కాన్స్టెంట్గా మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనకి ఆ వెహికల్ కాన్స్టెంట్ వైబ్రేషన్ వస్తుంది. ఈ వైబ్రేషన్ వల్ల ఆ డిస్కులు కూడా కొంతవరకు కదులుతుంటాయి. సో ఇట్ ఈస్ లైక్ డ్రైవింగ్ ఈజ్ మోర్ డేంజరస్. సో దీంట్లో ఏంటంటే ఇంకోటి ఏంటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు మనకు తెలియకుండా కాన్స్టెంట్గా ఒక పోస్చర్లో ఉండిపోతాం. అట్లీస్ట్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ చేస్తే అట్లీస్ట్ ఇటే 1 hour 2 hours కదులుతారు. కాన్స్టెంట్ స్టాటిక్ పోస్చరింగ్ అంటారు. ఒక పొజిషన్లో కానీ కరెక్ట్గా కానీ ఉండిపోయి అలా కొన్ని రోజులు కొన్ని నెలలు కానీ చేసినట్టయితే బాడీ అక్కడంతా స్టిఫ్ అయిపోతుంది బాగా. సో దాని గురించి కరెక్ట్ పోస్చర్ అనేది ఇంపార్టెంట్. మనం కూర్చున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు సీట్ ఎలా ఉండాలి, సీట్ వెళ్ళినప్పుడు బ్యాక్ రెస్ట్ అన్నిటికంటే ముఖ్యం. చాలామంది ఏం చేస్తారంటే డ్రైవర్లు స్టైల్గా ఉండడానికి అని చెప్పి ఇలా పెడతారు, ఇలా ఉండకూడదు. సో డ్రైవింగ్ ఏదైతే ఉందో మన స్టీరింగ్ వీల్కి మన చేతికి ఇలా పార్షియల్లీ ఫ్లెక్స్డ్, అంటే ఒక 20-30 degrees ఎల్బో బెండ్ డిస్టెన్స్లో ఉండాలి. అంటే కరెక్ట్గా చెప్పాలంటే మనకి నార్మల్గా చెప్పాలంటే ఒక 1.5 feet అలా కానీ డిస్టెన్స్ కానీ మెయింటైన్ చేస్తే అది కరెక్ట్ డిస్టెన్స్. రెండోది నడుము సపోర్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు బ్యాక్ సపోర్ట్ అనుకున్నాం, దీనికి 90 degreesలో ఉంటుంది. మీరు పెద్ద కార్లో వాటిలో చూసుకున్నట్టే మీరు లంబార్ సపోర్ట్ అని ఉంటుంది. మీరు అంటే నాలుగు BMW కానీ నార్మల్గా మెర్సిడీస్ కానీ దానికి లంబార్ సపోర్ట్కి దానికి వేరేగా బటన్ ఉంటుంది. ఆ బటన్ చేస్తే మీకు నార్మల్గా వెన్నుపూస ఏమిటంటే నడుము స్ట్రైట్గా ఉండదు, ఇలా ఉంటుంది. సో మీకు ఎప్పుడైతే ఇలా ఉంటుంది, ఇలా హంపులా ఉంటుంది, ఈ షేప్ రావాలి, దాన్ని లంబార్ సపోర్ట్ అంటారు. ఆ లంబార్ సపోర్ట్ అన్నది మీకు ఉన్న ఆ చైర్లో ఆ బ్యాక్ సపోర్ట్లోనే క్రియేట్ అవుతుంది. మీరు చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ది చైర్స్ ఇప్పుడు మీ చైర్లో కూడా బ్యాక్ సపోర్ట్ ఉంది. బ్యాక్ సపోర్ట్ అంటే నడుము పార్ట్ని కొద్దిగా ముందుకు తెలుస్తుంది. దానివల్ల మనం పూర్తిగా నడుము అంతుంది, హ్యాలో ఆఫ్ ది బ్యాక్ విల్ బి సపోర్టెడ్ అంటాం. అంటే ఆ గ్యాప్ ఉన్నది కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఇప్పుడు అలా మెడలో కూడా అంతే, మెడలో కూడా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ను మనం మంచి సీట్ కానీ ఉన్నట్టయితే మీరు చాలాసార్లు కార్లో పెట్టుకున్నప్పుడు కూడా దీనికి నెక్ సపోర్ట్కి ఇలా పిల్లో కింద కూడా దొరుకుతుంది. మీకు మీ హైట్కి అడ్జస్ట్ చేసుకుని ఆ నెక్కి నార్మల్గా నెక్ స్ట్రైట్గా ఉండదు, నెక్ కొద్దిగా వెనక్కి వెళ్తుంది. ఎప్పుడైతే మీకు ఈ సపోర్ట్ ఎప్పుడైతే మీకు దొరుకుతుందో నెక్కి, బాడీకి, స్పైన్కి, మజిల్స్కి బాగా ఫుల్ సపోర్ట్ వస్తుంది. అలాగే కాళ్ళకు కూడా మీరు మరీ దూరంగా ఉండకూడదు. 100 degrees 90 degrees గ్యాప్లో ఉన్నట్టు కదా అలా పెట్టుకున్నట్టయితే మీకు చాలా వరకు మీకు నొప్పి లేకుండా ఉంటుంది. కొద్దిగా కావాలంటే మైల్డ్ చేంజెస్ ఆఫ్ పోస్చర్ ఆర్ ఓకే. ఎస్ డాక్టర్ గారు, చాలా చక్కగా వివరించారు. ఎటువంటి విధానాలు తీసుకోవాలి, చక్కటి ఏమంటారు టిప్స్ కూడా అందించారు. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూసారు కదా, స్పైన్ అనేది ఫ్రాక్చర్ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ ఎటువంటి పరీక్షలు జరుపుకోవాలి, ఏ స్టేజ్లో మనం చూపించుకోవాలో సవివరంగా డాక్టర్ గారు అయితే తెలియజేశారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.